సంధ్య శ్రీధర్రావు ఆగడం లేదు. తాజాగా ఓ వ్యక్తికి ఫోన్ చేసి బెదిరించారు సంధ్య శ్రీధర్రావు. ఆ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 15 రోజుల్లో నీ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుందని సదరు వ్యక్తికి వార్నింగ్ ఇచ్చాడు సంధ్య శ్రీధర్రావు. మాకంటి గోపినాథ్కు చేసిన పూజే నీకు చేస్తారంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. 15 రోజులు అదే శ్మశానంలో ఎండ అవుతున్నావంటూ హెచ్చరించాడు. మాకంటికి వచ్చిన రోగమే వచ్చి చచ్చిపోతావని బెదిరింపులకు పాల్పడ్డాడు సంధ్య శ్రీధర్రావు. నన్నే బెదిరిస్తావా అంటూ బండబూతులు తిట్టాడు సంధ్య శ్రీధర్రావు. ఇటీవల ఎఫ్సీఐ లేఅవుట్ ఆక్రమించారంటూ శ్రీధర్రావుపై కేసు నమోదైంది. ఇక నీ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. సేమ్ మారంటి గోపీనాథ్ గారి మీద ఏం స్టార్ట్ చేసినా నీ మీద ఇవాళ స్టార్ట్ చేస్తున్నా. 15 రోజుల లోపల నువ్వు అదే శ్మశానంలో ఎండ్ అవుతావు. రాసి పెట్టుకో. దేనికి సార్? నాతో పెట్టుకున్నావు నాతో పెట్టుకున్నావు. నేను చెప్తున్నా, సేమ్ పూజ స్టార్ట్ చేసిన ఇప్పుడు స్టార్ట్ చేసిన శుక్రవారం పూట కరెక్ట్ 15 రోజుల లోపల నువ్వు నాశనం అయి సేమ్ రోగం వచ్చి వస్తావు. 15 రోజులు ఇవాళ నుంచి లెక్క పెట్టుకో. ఎందుకు సార్ నాకట్లా సాధన పెడతావు? నీతో ఏం పెట్టుకున్నాను? ఆల్రెడీ పూజ స్టార్ట్ చేసిన 15 రోజులు అంతే. అంటే నువ్వు నన్ను బెదిరిస్తారో నువ్వు ఎంత నీ బతికేంత నేనేం బెదిరించి రాసి పెట్టుకోరు. 15 రోజులు రా. నీ పెళ్ళ ముండమయ్యకపోతే నన్ను అడుగు. 100 కోట్లు ఖర్చు పెడతాగా నేను రోడ్డు మీద తీసుకు. ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు నోరు జారుతున్నావు? ఏమన్నా నేను చూడు, సేమ్ కుక్క సావు కిడ్నీ రోగం వస్తుంది రేపు పొద్దు నుంచి నీకు. అరే నువ్వేం పైకెళ్ళి 3 పల్లె నువ్వేం దేవుడు కాదు గాని నువ్వు అంటే నాకు అరే చూడు, రేపు పొద్దు నుంచి నీకు ఎక్కడ నొప్పి స్టార్ట్ అవుతుంది చూడు. అరే నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? నువ్వేమన్నా దేవుని కొడుకు పైకెళ్ళి పడ్డావు? నాకెందుకు సాపన పెడతావు? నీతో పని చేయడం తప్ప పని చేయనికే పిలుస్తావు. నువ్వు పని చేస్తే డబ్బులు అడిగితే అట్టయితావు. నువ్వు ఇదేం పద్ధతి అని నాకు అర్థం కాదు. చెప్పి చేస్తున్నాడు చూడు, నాకు అర్థమైతలేదు. ఈరోజు నుంచి సార్ ఇక నీ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. సేమ్ మారంటి గోపీనాథ్ గారి మీద ఏం స్టార్ట్ చేసినా నీ మీద ఇవాళ స్టార్ట్ చేస్తున్నా. ఇక కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్లోని ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. గచ్చిబౌలిలో భారీ కూల్చివేతలు చేపట్టింది. సందే కన్వెన్షన్ సెంటర్ మినీ హాల్ను నేలమట్టం చేశారు. అదేవిధంగా పలు ఫుడ్ కోర్టులను హైడ్రా సిబ్బంది కూల్చివేసింది. సంధ్య శ్రీధర్రావు ఆగడం లేదు. తాజాగా ఓ వ్యక్తికి ఫోన్ చేసి బెదిరించారు సంధ్య శ్రీధర్రావు. ఆ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 15 రోజుల్లో నీ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుందని సదరు వ్యక్తికి వార్నింగ్ ఇచ్చాడు సంధ్య శ్రీధర్రావు. మాకంటి గోపినాథ్కు చేసిన పూజే నీకు చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. 15 రోజులు అదే శ్మశానంలో ఎండ్ అవుతావంటూ హెచ్చరించాడు. మాగంటికి వచ్చిన రోగమే వచ్చి చచ్చిపోతావని బెదిరింపులకు పాల్పడ్డాడు సంధ్య శ్రీధర్రావు. నన్నే బెదిరిస్తావా అంటూ బండబూతులు తిట్టాడు సంధ్య శ్రీధర్రావు. ఇటీవల ఎఫ్సీఐ లేఅవుట్ ఆక్రమించారంటూ శ్రీధర్రావుపై కేసు నమోదైంది.
రాసి పెట్టుకో 15 రోజులు రా, నీ పెళ్ళ ముండమయ్యకపోతే నన్ను అడుగు, 100 కోట్లు ఖర్చు పెడతాగా నేను రోడ్డు మీద ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకు నోరు జారుతున్నావు? ఏమన్నా నిన్ను? చూడు, సేమ్ కుక్క సావు కిడ్నీ రోగం వస్తుంది రేపు పొద్దు నుంచి నీకు. అరే నువ్వేం పైకి వెళ్ళి 3 పల్లె, నువ్వేం దేవుడు కాదు గాని నువ్వు అంటే నాకు అరే చూడు, రేపు పొద్దు నుంచి నీకు ఎక్కడ నొప్పి స్టార్ట్ అవుతుంది చూడు. అరే నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? నువ్వేమన్నా దేవుని కొడుకు పైకి వెళ్ళి పడ్డావు, నాకెందుకు సాపన పెడతావు? నీతో పని చేయడం తప్ప పని చేయడానికే పెంచుతావు నువ్వు, పని చేస్తే డబ్బులు అడిగితే అట్ట అవుతావు నువ్వు. ఇదేం పద్ధతి అని నాకు అర్థం కాదు. చెప్పి చేస్తున్నాడు చూడు, నాకు అర్థమైతలేదు. ఈరోజు నుంచి సార్ ఇక నీ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. సేమ్ మాడంటి గోపీనాథ్ గారి మీద ఏం స్టార్ట్ చేసినా నీ మీద ఇవాళ స్టార్ట్ చేస్తున్నా. 15 రోజుల లోపల నువ్వు అదే శ్మశానంలో ఎండ్ అవుతావు. రాసి పెట్టుకో. సార్ నాతో పెట్టుకున్నావు. నేను చెప్తున్నా, సేమ్ పూజ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసిన శుక్రవారం పూట కరెక్ట్ 15 రోజుల లోపల నువ్వు నాశనం అయి సేమ్ రోగం వచ్చి వస్తావు. 15 రోజులు ఇవాళ నుంచి లెక్క పెట్టుకో. ఎందుకు సార్ ఆల్రెడీ పూజ స్టార్ట్ చేసిన 15 రోజులు అంతే. అంటే నన్ను బెదిరిస్తారో నువ్వు ఎంత, నీ బతికేంత. రాసి పెట్టుకో. 15 రోజులు రా, నీ పెళ్ళ ముండమయ్యకపోతే నన్ను అడుగు, 100 కోట్లు ఖర్చు పెడతాగా నేను రోడ్డు మీద ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు నోరు జారుతున్నావు? ఏమన్నా నిన్ను? చూడు, సేమ్ కుక్క సావు కిడ్నీ రోగం వస్తుంది రేపు పొద్దు నుంచి నీకు. అరే నువ్వేం పైకి వెళ్ళి 3 పల్లె, నువ్వేం దేవుడు కాదు గాని నువ్వు అంటే నాకు అరే చూడు, రేపు పొద్దు నుంచి నీకు ఎక్కడ నొప్పి స్టార్ట్ అవుతుంది చూడు. అరే నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? నువ్వేమన్నా దేవుని కొడుకు పైకి వెళ్ళి పడ్డావు, నాకెందుకు సాపన పెడతావు? నీతో పని చేయడం తప్ప పని చేయడానికే పెంచుతావు నువ్వు, పని చేస్తే డబ్బులు అడిగితే అట్ట అవుతావు నువ్వు. ఇదేం పద్ధతి అని నాకు అర్థం కాదు. చెప్పి చేస్తున్నాడు చూడు, నాకు అర్థమైతలేదు. ఈరోజు నుంచి సార్ ఇక నీ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. సేమ్ మాడంటి గోపీనాథ్ గారి మీద ఏం స్టార్ట్ చేసినా నీ మీద ఇవాళ స్టార్ట్ చేస్తున్నా. 15 రోజుల లోపల నువ్వు అదే శ్మశానంలో ఎండ్ అవుతావు. రాసి పెట్టుకో. దేనికి సార్? నాతో పెట్టుకున్నావు. నేను చెప్తున్నా, సేమ్ పూజ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసిన శుక్రవారం పూట కరెక్ట్ 15 రోజుల లోపల నువ్వు నాశనం అయి సేమ్ రోగం వచ్చి వస్తావు. 15 రోజులు ఇవాళ నుంచి లెక్క పెట్టుకో. ఎందుకు సార్? ఆల్రెడీ పూజ స్టార్ట్ చేసిన 15 రోజులు అంతే. అంటే నన్ను బెదిరిస్తారో నువ్వు ఎంత, నీ బతికేంత. రాసి పెట్టుకో. 15 రోజులు రా, నీ పెళ్ళ ముండమయ్యకపోతే నన్ను అడుగు, 100 కోట్లు ఖర్చు పెడతాగా నేను రోడ్డు మీద